నేను మాదిగల కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు ఆడిబట్లలాగా గాజులేసుకొని కూసోకుర్రి బై. మాదిగల చరిత్ర తెలుసుకోండి. కేవలం 500 మంది 28,000 పీష్వాల సైన్యాన్ని ఊచకోత కోసిన విషయం మర్చిపోయి నిరంతరం దాడులకు, అవమానాలకు మీరు గురి అవడాన్ని చూసి నాకు సిగ్గు అనిపిస్తుంది. మహర్ సైనికుల్లాగా 1000 మందిని చంపలేకున్నా ఒక్కడైనా దొరకడా? ఎన్ని రోజులు అని తన్నులు తింటారు బై? మీకు తన్న శాత అయితలేదా? ఈడ తన్నులు తింటారు, ఆడ పోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు. అందులలో 1000 అట్రాసిటీ కేసులు పెడితే ఒక 10 కూడా పట్టుమని 10 కూడా చివరి వరకు కొనసాగాయి. కాంప్రమైజ్ అయ్యే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎందుకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ అయ్యేటట్ల ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకండి. ఎన్ని రోజులు బతుకుతారు బై ఈ బతుకులు? ఇంకా ఎన్ని రోజులు మాదిగలు ఇంకా తన్నులు తినుకుంటూనే బతుకుతారు? తన్నడం మీతోని కాదా? తన్నడం మీకు రాదా? నెత్తులు వలగొట్టడము, కాలు చేతులు ఇరగొట్టడం పెద్ద పనే? ఏం మాట్లాడినా చట్టము, ఏది మాట్లాడినా రాజ్యాంగం అని మొత్తుకుంటారు కదా. ఆ రాజ్యాంగంలో కూడా రాసి ఉన్నది ఆత్మరక్షణ కోసం నువ్వేమైనా చెయ్యొచ్చు. ఏమవుతుంది? వాడు కొడితే కేసు అవుతుందని భయపడనప్పుడు మీరు కొడితే కేసుల గురించి ఎందుకు భయపడుతురు బై? తన్నులు తినుకుంటా, అవమానాలు వాడుకుంటా ఇంకెన్ని రోజులు బతుకుతారు? అలాంటి బతుకు బతికితే ఎంత, సస్తెంత?